సింహం గారు, మీరు మా ఇంటికొచ్చి ఎందుకు ఆ రకంగా ప్రవర్తించారు, ఎందుకంత అవమానకరంగా మాట్లాడారు అని సంజాయిషి అడగడానికి నేను ఇక్కడికి రాలేదు. తాగి ఒళ్ళు తెలియని స్థితిలో మా తాహతుకు మించిన కట్టం ఇస్తానని మా నాన్న మీకు ఇచ్చిన మాట మీరిన్ని మాటలు మాట్లాడడానికి అవకాశం ఇచ్చిందో నాకు తెలుసు. కానీ మీరు ఒక మాట అన్న మాత్రం ధర్మం కాదు. ఏ మాట? చిన్నగా చెప్పు, లేకపోతే చీరేస్తాను. మీ అబ్బాయికి మరో పెళ్లి చేస్తానన్నమాట. అవునయ్యా అన్నాను. మీరు కట్నం ఇవ్వరు, మీ అమ్మాయిని కాపురాన్ని పంపించరు. కట్నం ఇవ్వమని మేము అనలేదు కదండి. ఆహా, ఇస్తారు. కానీ మీరు ఇచ్చేలోగా మా వాడు ముసలైపోతాడు. అనకండి, నాకు 2 నెలలు టైం ఇవ్వండి. 2 నెలలు? 2 నెలలు టైం ఇస్తే టాక్సీ తోలి 50,000 సంపాదిస్తావు. ఇలాంటి పిచ్చి పిచ్చి జోకులు వేసావంటే చీరేస్తాను, జాగ్రత్త. నేనెలా సంపాదిస్తానన్నది మీకు అనవసరం. నాకు ఈ ఒక్క అవకాశం ఇవ్వండి. నా మాట నిలబెట్టుకోలేనాడు మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. ఓకే, ఏదో చాణక్యుడి లెవెల్లో శపథం చేసావు కనుక ఒప్పుకుంటున్నాను. యూ కెన్ గో. వస్తానండి. ఆగు, ఒక్క విషయం గుర్తుంచుకో. ఆ 2 నెలలు దాటిన మరుక్షణం మా వారికి ఇంకో పెళ్లి చేసేస్తాను. అప్పుడు ఎవరంట వచ్చినా చీరేస్తాను. ఓకే. అవునమ్మా, 2 నెలల్లోగా కట్నం డబ్బిచ్చి చెల్లైని కాపురానికి పంపిస్తానని ఆయనకి మాటిచ్చాను. ఇక్కడ ఎంతకాలం టాక్సీ తిప్పినా అంత డబ్బు సంపాదించలేను. సిటీకి వెళ్తే అవకాశాలు కాస్త ఎక్కువ ఉంటాయి. ఏదో ఒక మంచి మార్గం దొరుకుతుందని నాకు నమ్మకం ఉంది. వద్దన్నయ్యా, నా కోసం అందర్నీ వదిలిపెట్టి ఎక్కడికో వెళ్ళిపోవద్దు. నా రాత ఎలా ఉంటే అలా జరుగుతుంది. అవేం మాటలరా. మంచి మనసున్న వాళ్ళకి దేవుడెప్పుడు అన్యాయం చేయడు. నా గురించి మీరెవరూ దిగులు పడతావు. 2 నెలలు తిరక్కముందే నువ్వు మీ అత్తవారింట్లో కలకల్లాడుతూ ఉండేలా చేసే బాధ్యత నాది. బాబు, ఈ వయసులో నీకెన్ని కష్టాలు వచ్చాయిరా. నీ మాటలు వింటూ ఉంటే ఎక్కిన మందు కూడా దీపోయిందిరా. నాన్న, నా కష్టాల గురించి సానుభూతి చూపించడం కంటే కనీసం నీ ఊళ్ళో లేనప్పుడైనా మీ బాధ్యత మర్చిపోనని మాటిస్తే నేను ధైర్యంగా వెళ్తాను. ఎంత మాట అన్నావురా? నేనంత బాధ్యత లేని తాగబోతు గాడిదలు అనుకున్నావురా? డెఫినెట్లీ ఐ విల్ డూ మై లెవెల్ బెస్ట్. రైలు బండి త్వరగా రా, నేను చచ్చిపోవాలి. కమ్ సూన్, ఐ వాంట్ టు డై. జల్దీ ఓ, మే మర్ జానా హై. శీఘ్రం బాబా, నా సత్తు పోరే. వేగం మనం జ్ఞానం మర్చిపోవా రావా. అయ్యో, ఎవరు నువ్వు? నేను చచ్చిపోవాలి, తన వదులు. చావడం గొప్పతనం కాదు, బతకడానికి ప్రయత్నం నువ్వే చేసుకోవాలి. నేను చచ్చిపోవాలి. నేను చెప్పేది విను. లేదన్నా, నా చావు నా ఇష్టం, నా లైఫ్, నేను చచ్చిపోవాలి. వదులు బాబో. ఇంకా వదిలి చావలేదా? వదులుతావా లేదా? లీవ్ మీ. వదిలి చాలా సేపు అయింది. నీ చావు నువ్వు చావు. వచ్చేస్తుంది. బాసు, 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 నేను చావడానికి ఒక మార్గం చెప్పు బాసు. నువ్వు రాజు కదూ? నువ్వు ప్రదీప్ కదూ? మరి ఈ పనులు ఎట్లా రాసుకెళ్ళి? నువ్వు హైదరాబాద్ లో ఉద్యోగం చేస్తున్నావు అన్నారు. అదంతా పెద్ద కదా బాసు. నేను ఈ మధ్య ఊరికి ట్రాన్స్ఫర్ అయ్యాను. సరదాగా ఓ ఫ్రెండ్ అమ్యూజ్మెంట్ పార్టీకి తీసుకెళ్ళాడు. మొదట్లో డబ్బులు బాగానే వచ్చాయి, తర్వాత ఏకపోవడమే. ఆ తర్వాత ఆఫీస్ డబ్బులతో కూడా ఆట మొదలెట్టాను. ఆ విషయం మేనేజర్కి తెలియడం, ఉద్యోగం పోవడం, ఇలా చావడానికి ప్రయత్నించడం. ఏమిట్రా అది, పొద్దున నిద్ర వచ్చేస్తుంది. ఏమైందిరా? పర్సురా, ఈ జేబులోనే పెట్టాను. పోయిందా? వెరీ గుడ్. అంత నిర్లక్ష్యం అయితే ఎలాగరా? ఇది సిటీరా, మీ ఊరు కాదు. ఇదిగో, ఇక్కడ కళ్ళు మూసి తెరిచేలాగా తల్లే మార్చేస్తారు. ఆఫ్టర్ ఆల్ నీ పర్స్ ఎంత? ఎంతకీ ఎంత ఉంది అంటే? డబ్బు పెద్దగా లేదురా, కానీ ఓ ఇంపార్టెంట్ అడ్రస్ ఉంది. ఆ అడ్రస్ తప్పితే ఈ ఊళ్ళో నాకెవ్వరూ తెలీదు. ఊరికే వరి అయిపోకు. నీకు చిన్న షాక్ ఇచ్చి సిటీ అంటే ఏమిటో చెప్దామని నీ పర్సు నేనే కొట్టేసి జాగ్రత్త పెట్టానులేరా. అనవసరంగా భయపెట్టావు కదరా రాస్కర్. ఇక మీద జాగ్రత్తగా ఉండు. ఏంటి? అయ్యో, ఓలమ్మో, ఓరి నాయనో.
ఏదో చిన్న షాక్ ఇద్దాం అనుకుంటే వాడెవడో నాకేకంగా ఎర్తే పెట్టేశాడ్రా. వద్దు బాసు, అలా చూడద్దు బాసు, లుక్కు మార్చు. జీవితంలో ఇంకోసారి ఇలాంటి తప్పు చెయ్యను బాసు. ఈ ఒక్కసారి క్షమించేయి బాసు. ఏడ్చావులే, దిగిరా. గుర్తులేని అడ్రస్ కోసం ఎంతసేపని వెతుకుతాం? పైన ఎండ మాడిపోతుంది, కింద కడుపు మండిపోతుంది, ఆకలేస్తోందిరా. రోకలి కొట్టుకో. ఉన్న పర్సు పోగొట్టి ఆకలేస్తుందంటే నేనే చేయను. సమ్మలోరికిల్లా అక్కడే ఉంది తిరకాసు. పోయింది నీ పర్సు గాని తట్టడా నా పర్సు కాదుగా. ఏంటి అలా చూస్తావు అడ్డగాడిదలా? డబ్బులు తీ. డబ్బులా? ఎక్కడున్నాయి? నీ పర్సు ఉంది కదరా? పర్సు ఉందన్నాను గాని అందులో డబ్బులున్నాయి అనలేదుగా. అంటే ఒక్క పైసా కూడా లేదు బాస్. యూ రాస్కల్. క్షమించే గురు, అందరూ మనల్ని చూస్తున్నారు. ఒక్క నిమిషం నన్ను వదిలి వెళ్ళి ప్రొపరేటర్ కాళ్ళ మీద పడిపోతాను. నోర్మై. చేసింది చాలక మళ్ళీ కాళ్ళ మీద పడ్డా ఒకటే. తప్పు నీది కాదురా. కుక్కతోక పట్టుకుని గోదావరి ఎదినట్టు నేను నమ్మినందుకు నన్ను అనాలి. ఎక్స్క్యూజ్ మీ సార్. ఏంటి బిల్లు బిల్లు లేదా? బిల్లు ఇవ్వకుండా ఏం చేస్తున్నారు అక్కడ? అది కాదు సార్. మాకే బిల్లు ఇస్తావురా? నీ ప్రాణం తీస్తాను, జాగ్రత్త. అసలు ఈ రౌడీ వదలు ఎందుకు పుడతారో, నా మీదే ఎందుకు ఇలా పడతారో? రోజు ఇలా రావటం, పీకల దాకా మెక్కటం, ఏదో గొడవ పెట్టుకుని బిల్లు ఎగ్గొట్టడం, సామాన్లు పగలగొట్టడం, ఇది వాళ్ళ కార్యక్రమం. ఇడియట్స్. వాళ్ళకు బుద్ధి చెప్తాను. నువ్వు బాగా నాయనా, వాళ్ళు విలగొట్టింది చాలక నువ్వు వాళ్ళతో ఫైట్ చేసి మిగిలిన సామాన్లు విలగొట్టానికా? అబ్బా మీరేం భయపడకండి సార్. ఒక్క వస్తువు కూడా విరగకుండా వాళ్ళ ఎముకలు మాత్రం విరగొట్టగల సమర్థుడు మా బాసు. సమ్మలోరికిల్లా ఏంట్రా తిడుతున్నావు? తిట్టడం కాదురా, మీరు చేసే పని మర్యాదగా లేదని తన భాషలో అన్నాడు. ఏంట్రా కూసావు? అది అద్దరగడ్డ. చాలా సంతోషం బాబు, వాళ్ళ పీడ విరగడైపోయింది. మీ రుణం ఎలా తీర్చుకోవాలో. ఎలాగే ఉందండి మీ హోటల్లో ఉద్యోగాలు ఇచ్చి? అంటే మీకు ఉద్యోగాలు లేవా? ఫేసులు చూస్తే తెలియట్లేదు. ఆకలి రాజ్యం. ఓకే డన్. నీ పేరు? ప్రదీప్ అండి. నా పేరు రాజండి. ఈ రోజు నుంచి నువ్వు సూపర్వైజర్. రాజు నువ్వు సర్వర్.